హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు శ్రీ టీవీ. మనకు ప్రత్యక్ష దేవుడు ఆ సూర్యభగవానుడు. సూర్యభగవానుడు గురించి ఎన్నో పురాణాలు శాస్త్రాలు వివరించాయి. సూర్యభగవానుడు మనకు వెలుగునివ్వడమే కాకుండా ఆయన శక్తివంతమైన కిరణాలతో మనకు ప్రాణాన్ని పోషణని అందిస్తున్నాడు. అటువంటి సూర్యభగవానుని ఆలయాలు అరుదుగా ఉంటాయి. అటువంటి ఆలయాలలో ప్రసిద్ధిగాంచింది కోణార్క్ సూర్యదేవాలయం. సూర్యదేవాలయం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కోణార్క్. కోణార్క్కు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ కోణార్క్ సూర్యదేవాలయం ఒడిశా రాష్ట్రంలోని కోణార్క్లో కొలువై ఉంది. ఈ సూర్యదేవాలయం దర్శించే ముందు మనం చంద్రభాగా నదీ తీరాన్ని సందర్శిద్దాం. కోణార్క్ ఆలయానికి ఈ చంద్రభాగా నదీ తీరానికి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఒరిస్సాలో మొట్టమొదటిగా ఈ చంద్రభాగా నదీ తీరంలోనే సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. అంతేకాకుండా పురాణ ప్రాశస్త్యం ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మకు జాంబవంతుని కూతురైనటువంటి జాంబవతికి కలిగిన కుమారుడే సాంబుడు. ఈ సాంబుడు పాపకార్యాలతో శాపగ్రస్తుడై కుష్ఠరోగం బారిన పడతాడు. తన రోగం తగ్గించుకునేందుకు సూర్యదేవాలయం ఉన్న ఈ ప్రాంతంలోనే గొప్ప తపస్సు చేస్తాడు. ఆ తరువాత ఈ చంద్రభాగా నదీ తీరంకు చేరుకుని సూర్యుని ప్రార్థిస్తాడు. సూర్యభగవానుని అనుగ్రహంతో శాప విమోచనం లభిస్తుంది. సూర్యభగవానుని అనుగ్రహంతో ఆయన ప్రతిమను ప్రస్తుతం కోణార్క్ దేవాలయం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠిస్తాడు. ఈ కోణార్క్ సూర్యదేవాలయం ఒక అద్భుతమైన దేవాలయం. ఇటు శిల్ప సంపదకు అటు ఆర్కిటెక్చర్ సాంకేతికతకు ఏమాత్రం తీసిపోదు. ఈ కోణార్క్ సూర్యదేవాలయం ఒక అద్భుత చారిత్రక కట్టడమనే చెప్పాలి. అంతేకాకుండా ఈ ఆలయం భారతదేశ వారసత్వ సంపదగా గుర్తించారు. ఈ దేవాలయం మొత్తం ఒక రథం ఆకారంలో ఉంటుంది. కోణార్క్ అంటే కోణ, ఆర్క్ అనే పదం నుంచి వచ్చింది. కోణ అంటే దిక్కు, ఆర్క్ అంటే సంస్కృతంలో సూర్యభగవానుడు అనే అర్థం. సాంబుడు ప్రతిష్ఠించిన సూర్యభగవానుడికి తరువాతి కాలంలో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని తూర్పుగంగ రాజవంశానికి చెందిన నరసింహదేవ అనే రాజు నిర్మించాడు. పూరీ జగన్నాథుని ఆలయాన్ని నిర్మించిన రాజా అనంతవర్మ చోడంగ దేవ మనవుడు అయిన రాజా అనంగభీమదేవుని యొక్క కొడుకే ఈ నరసింహదేవ. అంతేకాకుండా పద్మపురాణం ప్రకారం సూర్యభగవానుడు కూడా ఈ ప్రదేశంలో తపస్సు చేశాడట. కయాసురుని వధించిన శ్రీ మహావిష్ణువు తన శంఖాన్ని పూరిలో, చక్రాన్ని భువనేశ్వర్లో, గదను జాజ్పూర్లో, పద్మాన్ని కోణార్క్లో పెట్టారట. అందుకే ఈ క్షేత్రానికి పద్మక్షేత్రం అని కూడా పిలిచేవారు. ఇకపోతే ఆలయ కట్టడం 7 గుర్రాలు 12 జతల చక్రాలతో లాగుతున్నట్టు ఉంటుంది. 12 జతల చక్రాలు సంవత్సరంలో 12 నెలలుగా, 24 చక్రాలు రోజులో 24 గంటలుగా, 7 గుర్రాలు వారంలో 7 రోజులకు చిహ్నంగా అద్భుతంగా నిర్మించారు. ఈ చక్రం మన గడియారం లాగే ఉంటుంది, కానీ 24 గంటలను సూచిస్తుంది. ఈ వివరాలన్నీ ఇక్కడ ఉన్నటువంటి గైడ్ మనకు వివరిస్తారు. అంతేకాదు, ఇక్కడ ఉన్న ప్రధాన 2 చక్రాలు సమయాన్ని ఖచ్చితంగా సూచిస్తాయి. ఈ ఆలయం గొప్పతనం ఏమిటంటే గర్భాలయంలోని సూర్యభగవానుని విగ్రహం గాలిలో తేలుతున్నట్టు నిర్మించారు. అందుకు భూగర్భంలో అయస్కాంతాన్ని నింపి ఈ ప్రయోగంతో స్వామివారిని తేలుతున్నట్టు అద్భుతంగా నిర్మించారు. ముష్కరుల దండయాత్రలో భాగంగా ఈ ఆలయంపై దాడి జరిగినప్పుడు సూర్యభగవానుని మూర్తిని పూరీ జగన్నాథుని ఆలయంలో ప్రతిష్ఠ చేశారని చెబుతారు. ఆలయం నలుమూలల సూర్యుడు ఉదయం వేళ, మధ్యాహ్నం వేళ, అస్తమించే వేళ ఉన్నట్టు సూర్యదేవుని మూర్తులు అద్భుతంగా ఉంటాయి. వాటిని మనం దర్శించవచ్చు. సూర్యభగవానుని ఆలయం వెనుక ఛాయాదేవి ఆలయాన్ని సందర్శించవచ్చు. అంతేకాకుండా తప్పక దర్శించవలసిన ప్రదేశం సాంబుడు తపస్సు చేసినటువంటి ప్రదేశం. ఈ ప్రదేశం ఆలయానికి ఎడమ ప్రక్క ఒక పెద్ద వృక్షం కింద ఉంటుంది. ఆ వృక్షం పెద్ద పెద్ద ఊడలతో ఉంటుంది. అదే సాంబుడు తపస్సు చేసిన ప్రదేశం. ఈ ప్రదేశం మహిమాన్వితమైనది. ఈ ఆలయంలోని అయస్కాంత ప్రభావం వల్ల సముద్రంలో ఉన్నటువంటి ఓడరేవులకు డిస్టర్బెన్స్గా ఉందని ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్టు కూడా చెబుతారు.